హాయ్ గాయ్స్, ఈరోజు నేను నా బెస్ట్ ఫ్రెండ్ గర్ల్స్ డేట్కి వెళ్తున్నాము. ఫ్రమ్ టుడే ఎగ్జాక్ట్ 3 months ఉంది తన మ్యారేజ్కి. సో ఐ థాట్ ఆఫ్ ప్యాంపరింగ్ హర్ విత్ స్పా, శిలోధార అండ్ ఫుట్ మసాజ్ చేయిస్తున్నా, తనకి రిలాక్స్ అవుతుందని. మీన్ వైల్ ఐ మేడ్ ఎ గిఫ్ట్ హ్యాంపర్ ఫర్ దట్. ఐ విల్ షో యూ. దిస్ ఈస్ ద గిఫ్ట్ హ్యాంపర్ ఐ మేడ్. సో వచ్చాక దానికి ఇచ్చి దెన్ లెట్స్ సీ యువర్ రియాక్షన్. వేర్ ఆర్ వి గోయింగ్ టుడే? ఎనీ ఐడియా? ఏమో ప్లాన్ చేసింది, చూడాలి మరి ఎక్కడికి వెళ్తామో. నేనైతే ఏమైనా గేమ్ లైక్ పెయింట్స్ తోటి ఆర్ సంథింగ్ అలాంటిది ఏదో చేయించడానికి తీసుకెళ్తుందేమో అని అనుకుంటున్నా. బట్ నాకు కూడా ఇంకా సర్ప్రైజ్. ఇంకా ఈరోజు ఎందుకు ప్లాన్ చేశానంటే, ఈ రోజు నుండి కరెక్ట్గా నేను మ్యారేజ్ కరెక్ట్గా 3 months ఉంది. సో సో అందుకని ఈరోజు ప్లాన్ చేశాను అనమాట. అయితే చాలా ఏమైనా ప్లాన్ చేసి ఏమో మరి తెలియదు, ఏమైనా అవ్వచ్చు. చెప్పేసా ఫ్రెండ్స్ ఫైనల్గా. నేనైతే హ్యాపీ, ఎందుకంటే నాకు ట్రావెల్ ప్యాంపరింగ్ ఇప్పుడు షాపింగ్లో అన్నిటిలో టైర్డ్ అయిపోయాను. థ్యాంక్ యూ. ఓ ఏంటిది? ఏబీ షిన్బు అంటే అంటే కొరియన్లోనే బ్రైట్ టు బి. ఓ థ్యాంక్ యూ. ప్యాక్ హోమ్ మేడ్, ఇది నేనే చేస్తా. చూడండి, నా స్కిన్ గురించి నాకన్నా ఎక్కువ పట్టించుకుంటుంది. సో సెంటెడ్ ఫేవరెట్ వన్ సెంటెడ్ క్యాండిల్స్ నాకు చాలా ఇష్టం. ఇవన్నీ నా ఫేవరెట్. తెలిసి ఇచ్చిందో తెలియకిచ్చిందో నాకు తెలియదు, ఇవన్నీ నా ఫేవరెట్. ఎలా అనిపించిందే? చాలా బాగుంది ఫ్రెండ్స్, వెరీ రిలాక్సింగ్. నాకైతే ఫుల్ నిద్ర వచ్చేసింది, పడుకోవాలనిపించింది.